నమస్కారం. నా పేరు డాక్టర్ వెంకటేష్. నేను కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్‌లో గత 3 ఏళ్లుగా క్యాన్సర్ సర్జన్‌గా వర్క్ చేస్తున్నాను. మా దగ్గరికి రోజు ఎంతోమంది క్యాన్సర్‌తో బాధింపబడుతున్న వాళ్ళు వస్తూ ఉంటారు. వారితో పాటు వాళ్ళ అటెండెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్‌కి ఎన్నో డౌట్‌లుంటాయి. దానిలో భాగంగా క్యాన్సర్ గురించి ఈ చిన్న అవగాహన వీడియో ఇది. చాలామంది అడిగే మొదటి ప్రశ్న అసలు క్యాన్సర్ అంటే ఏమిటి? ప్రతి మానవ శరీరం దగ్గర దగ్గర 30-60 లక్షల కోట్ల కణాలతో నిర్మితమవుతుంది. ప్రతిరోజు మనలో ఎన్నో లక్షల కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. ఇదంతా మన ప్రతి కణంలో ఉండే జీన్స్ అది రిలీజ్ చేసే ఒక సిగ్నలింగ్ పాత్వే ద్వారా జరుగుతూ ఉంటుంది. అవి రిలీజ్ చేసే సిగ్నల్స్ వల్ల కణం జన్మించడము, చనిపోవడం జరుగుతుంటుంది. ఎలాగైతే మన రైల్వే సిస్టంలో సిగ్నల్ పాత్వే ఎప్పుడన్నా తప్పుగా జరిగినప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి మన ప్రాణానికి ప్రమాదం అవుతుందో, అలానే ఈ కణాలు రిలీజ్ చేసే సిగ్నలింగ్ వ్యవస్థలో ఉండే మార్పులు, మన జన్యులో జరిగే మ్యూటేషన్స్ వల్ల జరిగే మార్పుల వల్ల కొన్నిసార్లు సిగ్నలింగ్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. దానివల్ల ఎక్కువగా సెల్స్ డివైడ్ అవ్వడం, వృద్ధి చెందడం జరుగుతుంటాయి. అలానే కొన్ని కణాలు టైం టు టైం అవి చనిపోవాల్సి ఉంటుంది. ఆ సిగ్నలింగ్ పాత్వేలో డిస్టర్బెన్సెస్ వల్ల కొన్ని కణాలు చనిపోకుండా డివైడ్ అవుతూ ఉంటాయి. ఇలా మన కంట్రోల్లో లేని కణాలు అధికంగా వృద్ధి చెందడం వల్ల ఒక అవయవంలో ఒక గడ్డలాగా ఫామ్ అవుతుంటుంది. దాన్నే క్యాన్సర్ కణితి అంటారు. అది మన బాడీలో వ్యవస్థని డిపెండెంట్ కాకుండా తన ఇష్టం వచ్చినంత వీలుగా పక్కనున్న రిసోర్సెస్ వాడుకుంటూ అది వృద్ధి చెందుతుంటుంది. ఏ అవయవంలో అయితే ఈ క్యాన్సర్ కణితి ఫామ్ అవుతుంటుందో నిదానంగా ఆ అవయవాన్ని మొత్తాన్ని నాశనం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ తీసుకుందాం అనుకోండి. లివర్లో ఒక క్యాన్సర్ కణితి ఉత్పన్నమై నిదానంగా పెరుగుతూ లివర్ ఫెయిల్యూర్కి దారి తీయడం. ఈ క్యాన్సర్ కణాలు ఉండే మరొక స్పెషాలిటీ ఏంటంటే అది ఎక్కడైతే ఫామ్ అవుతుంటుందో ఆ అవయవాన్ని దాటుకొని వేరే చోట్లకి బోన్స్కి కానీ ఊపిరితిత్తులకు కానీ వేరే చోటికి వెళ్ళి అక్కడ కూడా అది వ్యాప్తి చెందుతుంది. సో క్యాన్సర్ అంటే మన కంట్రోల్లో లేకుండా ఒక కణితి ఫామ్ అవ్వడం, ఎక్కడైతే ఫామ్ అయిందో అవయవాన్ని నాశనం చేయడం, వేరే అవయవాలకి స్ప్రెడ్ అయ్యి అక్కడ కూడా నాశనం చేయడం, ఇలా జరుగుతుంటుంది. దీన్ని క్యాన్సర్ అంటారు. రెండో ప్రశ్న, క్యాన్సర్ అసలు ఎవరికి వస్తుంది? క్యాన్సర్ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు క్యాన్సర్తో బాధింపబడతారు. కాకపోతే మనం ఇందాక అనుకున్నట్టు ప్రతి కణము తన డివైడింగ్ దాని రిప్రొడక్షన్ డివైడ్ అవ్వడం, చనిపోవడం అనేది ఒక జన్యువు పైన ఆధారపడి ఉంటుంది. వయసు వృద్ధి చెందే కొద్దీ ఈ జన్యువులో మ్యూటేషన్స్ అనేవి జరుగుతుంటాయి. వయసు మీద పడిన వాళ్ళలో ఈ మ్యూటేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఒక వయసు మీద పడిన వాళ్ళలో ఎక్కువగా క్యాన్సర్స్ అనేవి చూస్తుంటాం. కాకపోతే కొన్ని రకాల క్యాన్సర్లు కొన్ని ఏజ్లలో మోస్ట్ కామన్గా చూస్తుంటాం. చిన్నపిల్లల్లో బ్లడ్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మెదడుకు వచ్చేది రక్తం సంబంధించిన రక్త క్యాన్సర్ ఎక్కువ చూస్తాం. అదే యువకుల్లో వృషణాల క్యాన్సర్ అంటే టెస్టికులర్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తుంటాయి. అలానే ఏజ్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ పేగు క్యాన్సర్లు, ఊపిరితిత్తులు, లంగ్ క్యాన్సర్లు చూస్తూ ఉంటాం. సో ఒక్కొక్క వయసుకు సంబంధించి ఒక్కొక్కటి వెరైటీ ఆఫ్ క్యాన్సర్స్ అనేటివి చూడడం జరుగుతుంటుంది. ఈ వయసుతో సంబంధం లేకుండా ఏ వాళ్ళకైనా సరే క్యాన్సర్ వస్తుంటుంది. మూడో ప్రశ్న, అసలు క్యాన్సర్ రావడానికి కారణం ఏంటి? అందరూ అడిగే ప్రశ్న ఇదే. సో దట్ వాళ్ళు ఏమైనా జాగ్రత్త పడచ్చా, ఏమన్నా మనము తగు జాగ్రత్తలు తీసుకోగలమా అని అడుగుతుంటారు. ఇందాక క్యాన్సర్కి ఇది ప్రత్యేకమైన కారణం అయితే లేదు, కానీ చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనం గమనించాం చాలా స్టడీస్లలో. మనం బాడీ తల నుంచి కింది వరకు చూసుకున్న ఒక్కొక్క క్యాన్సర్లో, సపోజ్ నోటి క్యాన్సర్ ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు నమలడం కానీ పొగాకు పీల్చడం వల్ల కానీ ఈ నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు, తర్వాత ఈ వాయిస్ బాక్స్ అంటే మన స్వరపేటిక క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, ఇవన్నీ ఎక్కువగా పొగ తాగే వాళ్ళలో టొబాకో చ్యూయింగ్ అంటే పొగాకు నమలడం, ఖైనీ, గుట్కా, పాన్ పరాగ్ వీళ్ళల్లో చూస్తుంటాం. అలానే కొంతమంది అధిక బరువు ఉన్న వాళ్ళల్లో గర్భాశయ క్యాన్సర్లు ఆడవాళ్ళల్లో ఎక్కువగా మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత, అంటే మనకు నెలసరిలు ఆగిపోయిన తర్వాత ఈ అధిక ఒబేసిటీ ఉన్న వాళ్ళల్లో ఈ గర్భాశయ క్యాన్సర్ చూస్తుంటాం. డయాబెటీస్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం. అలానే బ్రెస్ట్ క్యాన్సర్ ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంటుంది, రొమ్ము క్యాన్సర్, దీనికి కూడా.
కొన్ని రకమైన వయసులో ఉన్నప్పుడు కొన్ని హార్మోనల్ ట్యాబ్లెట్స్ వాడిన వాళ్ళలో కానీ, ఎక్కువగా ఒబేసిటీ ఉన్న వాళ్ళలో కానీ, ఎవరైతే పిల్లలకి జన్మనివ్వని తల్లులు ఉంటారు వాళ్ళలో కానీ ఇటువంటి రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా కొన్ని చూస్తుంటాం. అలానే పేగు క్యాన్సర్ వరకు తీసుకున్నట్టయితే మన ఆహార పదార్థాలు, పీచు పదార్థం లేని జంక్ ఫుడ్ తినడం వల్ల, అంటే వెస్టర్నైజ్డ్ డైట్ అంటే పాశ్చాత్య సంస్కృతి ఆహార పదార్థాలు, వాళ్ళలో కొంచెం పీచు పదార్థం తక్కువ ఉంటుంది. ఈ పీచు పదార్థం అనేటివి తృణధాన్యాలలో, పండ్లల్లో, కూరగాయలలో ఎక్కువగా ఉంటుంది. ఒక భారతీయ ఆహార వ్యవస్థలు ఇవన్నీ సమతులంగా లభిస్తాయి కాబట్టి మనలో తక్కువగా ఉంటుంది. కాకపోతే నేడు ఇండియా కూడా పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడడం వల్ల ఈ పేగు క్యాన్సర్ అనేవి చూస్తున్నాం ఎక్కువగా. అలానే స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్, ఎండలో ఎవరైతే ఎక్కువగా తిరుగుతుంటారో మార్కెటింగ్ పర్సన్స్ అయితే కానీ, చేన్లలో వ్యవసాయం చేసే వాళ్ళు ఎవరైతే డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళల్లో కొన్ని ఈ చర్మ సంబంధిత క్యాన్సర్లు కానీ, ఇలా ఒక్కొక్క క్యాన్సర్ని బట్టి ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది చూస్తుంటాం. అన్ని క్యాన్సర్లలో చివరికి జరిగే విషయం ఒకటే, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మన కణంలో ఉండే క్రోమోజోమ్స్లో ఉండే జన్యు జీన్స్ అనేవి మ్యుటేషన్ చెందడం వల్ల అవి రిలీజ్ చేసే సిగ్నల్స్ వ్యవస్థలో మార్పులు చెందడం వల్ల ట్యూమర్ సప్రెసార్ జీన్స్ అని కొన్ని ఉంటాయి. అంటే మన కణతి ఫామ్ అవ్వకుండా ఎప్పటికప్పుడు కణాలని చంపడం, ఒక పద్ధతి ప్రకారంగా వాటిని నిర్మూలించడం అనేది జరుగుతుంటుంది. సో ఈ సిగ్నలింగ్ పాత్వే ఆల్టరేషన్ వల్ల కణాలు చనిపోవాల్సిన టైం చనిపోకపోవడం అనేది జరుగుతుంది ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల. సో వీలైనంత వరకు మనము ఒక మంచి ఆహార అలవాట్లు, ఎక్సర్సైజ్ అనేటిది, ఆలోచనలు మితంగా పెట్టుకోవడం, వీటి వల్ల మనకు కొంచెం సేవ్ అవ్వడం జరుగుతుంటుంది. హాయ్, నేనండి మీ నాగమహేష్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. హాయ్, నేను మీ యశ్వంత్ పెండియాల, సూర్య ఫ్రమ్ కమిటీ కుర్రోలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. Hi viewers, please subscribe to